ఒక హిందూ స్వామీజీనో లేకపోతే పండితుడో ప్రవచనకర్తో ముసుగేసుకుని హిందువుల్ని మోసం చేయటంలో చాలా ఉన్నాయి. సో జాగ్రత్తగా చివరిదాకా చూడండి. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటున్నారో పసిగట్టండి. ఒక స్టేట్కి సీఎంగా ఉండి ధర్మాన్ని భ్రష్టు పట్టించారు అన్నారు. ఎవరు సార్? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? యోగి గురించి. బాబోయ్, ఏకంగా యోగి గారి ధర్మనిష్టకే బాబు పేరు పెట్టేస్తున్నాడు. న్యాయంగా అయితే ఈ మాట విన్న తర్వాత భారతదేశంలో ఉన్న మనుషుల మధ్య కుట్రలు కుతంతాలు ఇవే ఉండేసరికి నోట్లు రద్దు చేశారు. దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదే కదా. బుద్ధుందా, బుర్రుందా? ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అనే క్రైస్తవుడు మళ్ళీ సీఎం అవటం కోసం అండ్ హిందూ బంధువులారా మీరు ఆలోచించండి. జై శ్రీరామ్, జై గోమాత. హిందూ జనశక్తి శివశక్తి సంయుక్తంగా నిర్మించబోతున్న అదితి గోక్షేత్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరొక నెల లేదా నెలన్నరలో విగ్రహ ప్రతిష్ఠ కూడా పూర్తి చేసేలాగా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. అయితే గోశాల నిర్మాణం, దాంతోపాటు 5 ఆలయాల నిర్మాణం, అలాగే అక్కడి దత్తాత్రేయ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిపిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎంతటి ఖర్చుతో కూడుకున్నవో మీ అందరికీ తెలియదు కాదు. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా మా పరిస్థితిని అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా మన గోక్షేత్రం నిర్మాణం కోసం మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. గోమాత సేవకై, గోక్షేత్ర నిర్మాణానికై మీ అందరూ పెద్ద మనసుతో ముందుకు వస్తారని కోరుకుంటూ జై గోమాత, జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని, కాషాయాలు కట్టుకుని, బైరిగడ్డాలు పెంచుకుని, పిలకలు పెట్టుకుని, ఇంకా చెప్పాలంటే ఒక హిందూ స్వామీజీనో లేకపోతే పండితుడో ప్రవచనకర్తో ముసుగేసుకుని సనాతన ధర్మం పైన, సనాతన ధర్మం కోసం పనిచేసే వాళ్ళ మీద దాడులు చేయటం ఎక్కువైపోయింది. అఫ్కోర్స్ మన పండితుల వేషధారణ ఇలాగే ఉంటుంది. కానీ ఇలాంటి వేషధారణ వేసుకున్న ప్రతివాడు పండితుడా, ప్రతివాడు ధర్మం కోసం పనిచేసేవాడా అనేది హిందువులు ఆలోచించుకోవాలి. అండ్ దిస్ ఈస్ ద హై టైం. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక పండితుడి వేషంలో, ఇంకా చెప్పాలంటే పండితుడి ముసుగేసుకున్న ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, అతని ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇదొక స్పెసిమెన్ మాత్రమే. ఇలాంటివి సమాజంలో చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా హిందూ సమాజంలో హిందువుల్ని మోసం చేయటంలో చాలా ఉన్నాయి. సో జాగ్రత్తగా చివరిదాకా చూడండి. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటున్నారో పసిగట్టండి. అలాంటి వాళ్ళ గురించి మరింత మందికి తెలిసేలా చేయండి. ఏంటి సార్, ఎలా ధర్మం ఎలా ఉంది ఇండియా మొత్తంగా? ఈ రాపల్లి మురళి మీకు తెలుసు కదా, బేసిక్గా ఈ ఛానలే యాంటీ హిందూ. అంటే హిందూ ముసుగేసుకున్న హిందూ విరోధులు, హిందూ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటాడు. కానీ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అసలు ధర్మం మీద ప్రేమ పొంగి పొర్లిపోతున్నట్టు, ఆ పొర్లిపోతున్న దాన్ని అదుపు చేయడానికి డ్రైనేజ్ కూడా సరిపోవట్లేదు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేస్తా ఉన్నాడు కదా. దానికి ఎదురుగా కూర్చుని నేను మీడియాలో కనపడితే చాలు అనుకున్నాడేమో తెలియదు, కానీ ఈ వ్యక్తి అదిరిపోయే సమాధానాలు చెప్పాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియాలిగా, చూడండి. భారతదేశంలో ప్రస్తుతానికి ధర్మం తలకిందులుగా ఉందండి. ఎందుకంటారు? ఎందుకంటారంటే ఏ పరంగా ధర్మం కనిపిస్తుందండి. కొంతమంది రాజకీయవేత్తల కుట్ర నడుస్తూ ఉన్నది. ఇంకొంతమంది నేను ఒక సనాతన హిందూ ధర్మ రక్షకుణ్ణి అని చెప్పేసేసని మాట్లాడుతున్నారు. ధర్మ పేరు ముసుగులో చెడ్డ పనులు చేస్తున్నారు. ఈ చెడ్డ పనులు అనే పదం భలే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే అదిరిపోయి జ్ఞానబుల్బులు వెలిగిస్తాడు బాబు కాసేపులో. కొన్ని చోట్లలో బాగానే ఉన్నా. ఎంతకీ బాబు ఎవరో చూస్తున్నారు కదా, వి నిశాంత్ శర్మ అవధాని. ఏం అవధానం చేశాడో మీరు తెలియదు. ఇతను అష్టావధానం కానీ, శతావధానం కానీ, సహస్రావధానం కానీ ఏమి చేసినట్టు నేనైతే అక్కడ వినలా. బహుశా వారసత్వంగా ఏదో పేరు వచ్చినట్టు పెట్టుకున్నట్టున్నాడు. నాట్ ఎ బిగ్ డీల్. కింద చూస్తున్నారు కదా, గవ్వల శాస్త్ర, హస్తనాడి మరియు వేద పండితుడు. బాబుకి అద్భుతమైన వేద పరిజ్ఞానం ఉందట, పండితుడు అని కూడా చెప్పుకున్నాడు కదా. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చూద్దాం. ఒకనొక వ్యక్తి, ఒక యోగి సీఎం అయ్యి ఆయననే భ్రష్టు పట్టించాడు. ధర్మాన్ని కాపాడుతున్న బీజేపీ ఒక విధంగా కొన్ని చోట్లలో బాగానే ఉన్నా, కొన్ని చోట్లలో మాత్రం అంటే మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ధర్మం తలకిందులు అవుతుంది. ఓకే, మీరు ఇందాక మాట్లాడుతూ ఒక వ్యక్తి ఒక స్టేట్కి సీఎంగా ఉండి ధర్మాన్ని భ్రష్టు పట్టించారు అన్నారు. ఎవరు సార్? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? యోగి గురించి. యోగి ఆదిత్యనాథ్ గారు. బాబోయ్, ఏకంగా యోగి గారి ధర్మనిష్టకే బాబు పేరు పెట్టేస్తున్నాడు. న్యాయంగా అయితే ఈ మాట విన్న తర్వాత ఎవడ్రా నువ్వు, ఎరుప, కడుపుకు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా?
నువ్వు అమ్మ అబ్బలకే పుట్టావా తొప్పలకు పుట్టావా తప్పుడేదవా అని అడగాలని ఉంటుంది. కానీ అవధాన్యాన్ని పెట్టుకున్నాడు, పండితుడిని పెట్టుకున్నాడు కాబట్టి ఈయన్ని ఏమీ అనలేక కేవలం ఏకవచనంతో మాట్లాడి సరిపెట్టేస్తున్నా. మీలో చాలామంది అనుకోవచ్చు, ఏదో భారతీయ జనతా పార్టీ మీద అభిమానంతోటో యోగి గారి మీద అభిమానంతోటో ఇలా మాట్లాడుతున్నానేమో నేను అనుకోవచ్చు. ఏమీ కాదు, ఇతని యొక్క కుహనా హిందుత్వ భావజాలం అర్థమవుతుంది కాబట్టి కాస్త ముందుకెళ్ళంగానే నేను ఈ వీడియో పూర్తిగా చూస్తున్నాను కాబట్టి ఇతని బుద్ధి బుర్ర అర్థమయ్యి ఏకవచనంలోకి వచ్చాను. ఓకేనా? బుల్డోజర్ బాబా అంటారు ఆయన. మీకు విషయం తెలిసే ఉంటుంది, ఎందుకంటే అవునండి. యూపీ నుంచి ప్రపంచ దేశాలన్నిటికీ బీఫ్ ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 1లో యూపీ ఉంది. అవునండి. అక్కడ ధర్మాన్ని కాపాడే వ్యక్తి ఉన్నారు కదా, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అందుకే చెప్తున్నా కదండి, ఇప్పుడు ఒక ధర్మపాలకుడిగా ఒక సనాతన ధర్మ హైందవ ముసుగులో ఉండి నడిపిస్తున్నాడు. ఒకప్పుడు ఏమనుకునేది అంటే మోడీ తర్వాత యోగియే పైకి వచ్చేది అనుకున్నాం మేమందరం వాస్తవానికి. ఎందుకంటే ఆ ఆధారంగా మోడీ తర్వాత మోడీ అంత శక్తిగా మారేది యోగి అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ నిజ నిజాలన్నీ బయటకు వచ్చాయో అప్పటి నుంచి అంతే, ఇంకా రాజకీయం ఎవరి వాళ్ళు ఎదగడానికి కోసము, డబ్బులు సంపాదించడానికి కోసము, ఆ డబ్బులే జీవితం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే, అంటే ఇప్పుడు యోగి గారు కూడా డబ్బుల కోసమే ఇవన్నీ చేసేస్తున్నారు, ధర్మాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు అంటాడు. కానీ అక్కడ కూర్చున్న ఆ నీటి ఎనుక్కి కానీ, అదే అతని పేరేదో ఉంది గుర్తులేదు, అతనికి కానీ ఈ పందికి కానీ, అదే అతని పేరేంటి, పండితుడికి కానీ అర్థం కావాల్సిన విషయం ఏంటి, భారతదేశం ప్రపంచంలోనే టాప్ 10లో బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్లో 3వ స్థానంలో ఉంది. అయితే మరి మొదటి 2 స్థానాల్లో ఎవరున్నారో తెలుసా? అక్కడే ఉంది, అవి కూడా చూడాలి. మరి మొదటి స్థానంలో 21 కోట్ల జనాభా ఉన్న బ్రెజిల్ దేశం ఉంది ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ లో. అలాగే 2వ స్థానంలో ఏ దేశం ఉందో తెలుసా? కేవలం 2 కోట్ల జనాభా ఉన్న, లేదు 2.5 కోట్ల వరకు ఉండొచ్చేమో, 2.5 కోట్ల జనాభా ఉన్న ఆస్ట్రేలియా, ఆ దేశం ఉంది. మరి భారతదేశపు జనాభా ఎంతో తెలుసా? దాదాపు 150 కోట్లకి దగ్గరగా ఉంది. మరి భారతదేశంలో 150 కోట్లు ఉన్నంత మాత్రాన బీఫ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చా అంటే, ఏ బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అది తెలుసుకోవాలి కదరా సన్నాసుల్లారా. భారతదేశం గోమాంసాన్ని కానీ గోమాంస ఉత్పత్తుల్ని కానీ ఎగుమతి చేయట్లేదు. భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న మీట్ అంతా కూడా కారా బీఫ్ అంటారు. అంటే గేదెలు ఏవైతే ఉంటాయో ఆ గేదెల్ని మాత్రమే, వాటి మాంసాన్ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే దీన్ని కూడా సమర్థిస్తారా ఎవరైనా అంటే, దీన్ని సమర్థిస్తాము అని చెప్పట్లా. కానీ దీన్ని కూడా ఒక ఉపాధిగా మార్చుకుని, దీన్ని కూడా ఒక పరిశ్రమగా మార్చుకుని కొన్ని వేల కుటుంబాలు, ఇంకా చెప్పాలంటే కొన్ని లక్షల కుటుంబాలు బ్రతుకుతా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఇవన్నీ మూసేస్తే మరి ఆ లక్షల కుటుంబాలకి బాధ్యత ఈడమ్మా మొగుడు తీసుకుంటాడా, ఈడమ్మా మొగుడు తీసుకుంటాడా? ఎవడు తీసుకోడు. పైగా ఈ బీఫ్ ఫ్యాక్టరీలన్నీ యోగి ఆదిత్యనాథ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టించారా? అంతకుముందు పాలించిన సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు ఉన్నప్పుడే వీళ్ళందరూ కూడా పెట్టుకున్నారు. మరి అవన్నీ కూడా యోగి గారు అధికారంలోకి రాగానే, సీఎం అవ్వగానే మూసేయండి అన్నారనుకోండి, అద్దుగో యోగి ఆదిత్యనాథ్ ముస్లింల కడుపు మీద కొడుతున్నారు అని చెప్పి ఏడుస్తారు. అక్కడ కావుతారా? పరిశ్రమలన్నీ మూతబడిపోతా ఉన్నాయి, ఉపాధి కోల్పోతున్నారు ప్రజలు అంటూ కుక్క ఏడుపులు ఏడ్చేవాళ్ళు వీళ్ళే మళ్ళీ. సో వీళ్ళకి ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా మాట్లాడేసి ఏదో ఒక రూపేణా భారతీయ జనతా పార్టీ మీద, మోడీ గారి మీద, యోగి గారి మీద కక్కుతూనే ఉంటారు విషయాలు. సో ఇప్పుడు ఇది ఇంకో స్టేజ్ అనమాట. ఓకే, ఇలా కారా బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రాల్లో యూపీ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. మరి 3-4 స్థానాల్లో ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా? సదరు గౌరవనీయులైన మన 2 తెలుగు రాష్ట్రాలే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 3-4 స్థానాల్లో ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ధర్మం నాశనం అయిపోతున్నట్టే కన్సిడర్ చేయాలి కదా. మరి యోగి ఆదిత్యనాథ్ గారిని మాట్లాడినట్టే రేవంత్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఈ సోకాల్డ్ ఈ అదే దాని పేరేంటి, గవ్వల శాస్త్రవేత్త మాట్లాడాలిగా. మాట్లాడు. ఎందుకంటే మనకి టార్గెట్ మోడీ, టార్గెట్ యోగి వీళ్ళు. ఎందుకంటే మోడీ గారు ఉంటేనే ఇట్టా ఉంది అంటే, యోగి గారు వచ్చేస్తే బుల్డోజర్లు భారతదేశం అంతా పాకుతాయని ఉత్సవం ఒక్కొక్కడికి. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా యూపీ ముఖ్యమంత్రిగా కాదు, ఆయన కాబోయే భవిష్యత్ ప్రధానిగా ఊహించుకుంటూ ఆయన మీద ముందు నుంచే చెడు ప్రచారం మొదలెట్టేస్తున్నారు. ఆయన వస్తే ఏదో జరగకూడనివి జరిగిపోతాయి, బుల్డోజర్లు ఏకంగా మీ బంగ్లాలను కూల్చేస్తాయి అని చెప్పేసి భయపెట్టేసి ఆయన్ని ప్రధాని కాకుండా అడ్డుకోవాలని వీళ్ళ పెద్ద ఆలోచన. కానీ వీళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే, ఆయన బుల్డోజర్లు అవినీతి పరుల, అధర్మ పరుల కొంపల్ని మాత్రమే కోల్చలేదు, నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండే ప్రజల్లో అనవసర భయాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని కూడా తొక్కి పడేశాయి. ఏం చించుకున్నా, ఎవడెంత చించుకున్నా
యోగి గారిని ప్రధానమంత్రి కాకుండా ఏళ్లలో ఒక్కడ కూడా అడ్డుకోలేడు. కానీ వీళ్ళు చేస్తున్న కుట్రల గురించి అయితే మన వాళ్ళందరికీ తెలియాలి. ఇన్ని నీతులు చెప్తున్నారు కదా ధర్మం గురించి. నిశాని శర్మ, అదే తన పేరేంటి, నిశాంత్ శర్మ, ఇతను ఎట్లాంటి వాడు అనుకుంటున్నారు? గొప్పగా ఉంటుంది, చూపిస్తా. దానివల్ల మీరు వాస్తవానికి చూడండి, ఇతర దేశాల్లో మత విద్వేషాలు ఉన్నాయా లేవా అనేది తర్వాత విషయం. కానీ వారికి ఉన్న వాటిల్లో వారు చేసుకుంటూ, వారు మన ధర్మాన్ని పాటిస్తూ, మన మంత్రాలను కూడా నేర్చుకొని చాలా గొప్పగా జీవిస్తున్నారు. మంచి మాట చెప్పారు, కరెక్ట్. చాలా గొప్పగా జీవిస్తున్నారు. కానీ భారతదేశంలో ఉన్న మనుషుల మధ్య కుట్రలు, కుతంత్రాలు ఇవే ఉండేసరికి జనాలు ఎవరిని నమ్మాలి అనేది అర్థం కాని సందిగ్ధంలో ఉన్నారు. ఓకే, భలే చెప్పారు అని మురిసిపోతున్నాడు కదా యాంకర్. మరి ప్రపంచ దేశాలన్నీ అంతా ఎవడ బతుకు ఆడే బతికితే అమెరికా వాడు ఏం చేస్తున్నాడు? ఒళ్ళు రాగబలిసి ఇరాక్ మీదకి యుద్ధానికి వెళ్ళాడా? లేదు ఇంకేదన్నా బలిసి ఆఫ్ఘనిస్తాన్ని సర్వనాశనం చేశాడా? మరి ఇప్పుడు హర్ముజ్ని ఆక్రమించుకోవటం కోసం అని చెప్పేసి ఇరాన్ మీదకి ఎగేసుకుంటూ ఎందుకు వెళ్ళాడు? వాళ్ళంతా ప్రశాంతంగా బతుకుతున్నారంట. ఇది గట్ట కనపడుతుంది. మరి సరే, ఇవన్నీ పక్కన పెడదాం, అది ఆడి అంతర్గత విషయం అనుకుందాం కాసేపు. మరి భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటం కోసం ఎఫ్సిఆర్ఏ బిల్లు పెట్టుకుంటే, ఎఫ్సిఆర్ఏలో మనం మార్పులు చేర్పులు చేసుకుంటుంటే, ఇక్కడ మీరు చట్టాలు చేస్తే మా క్రైస్తవుల మీద దాడి చేసినట్టే అంటూ మతపరంగా మన ప్రజల్ని వాడి ప్రజలు అనుకుంటూ మన దేశంలో క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది అంటూ తప్పుడు ప్రచారాలు చేసి భారతీయ క్రైస్తవ సమాజంతో పాటు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా భారతదేశం క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం ఉన్నట్టు, ఇక్కడ క్రైస్తవులు ఏదో అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతున్నట్టు ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చేలాగా మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇక్కడ మీలాంటి వాళ్ళు ఉన్నారన్న లొసుగులు చూసుకుని కదా అబ్బో ఇట్లా మాట్లాడుకుంటే చాలా వెళ్ళిపోతాయి. సర్లే, అసలు ఇంతకీ ఈ బాబ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలియాలిగా. ఒకసారి చూడండి. నిషాని, మనకి మోడీ గారు అధికారంలోకి రావడానికి ఏం చేశారు సార్? ఏమని చెప్పారు తెలుసా? విదేశీయుల్ని మన పాస్పోర్ట్స్ కోసం క్యూలో నిలబెడతా అన్నాడు. ఇప్పుడు ఇండియన్ పాస్పోర్టు మోడీ గారు అధికారంలో రాకముందు 72వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 140 స్థానానికి వచ్చింది. పడిపోతుందా పెరుగుతుందా? పడిపోతుంది. నోట్లు రద్దు చేశారు. దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఏమి లేదే కదా. ఇక్కడ చూస్తున్నారు వీళ్ళ బుద్ధులు. ఏమన్నా ఉపయోగం ఉందని? ఏం లేదే అంట. ఏమీ లేదు అంటున్నాడు అంటేనే ఇతనికి ఏం తెలుసో అర్థమైపోతుంది. నోట్ల రద్దు అనేది నీ లాభం కోసమో నా లాభం కోసమో లేకపోతే కొంతమంది ప్రభుత్వాధినేతలు లేకపోతే పాలకపక్షంలో ఉన్న వాళ్ళ స్వలాభం కోసం జరగలేదు బాబు. నీలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలని మోడీ గారు, ఇంకా ఆయనతో పాటు అనేక మంది ఆర్థికవేత్తలు కూడా ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం కావట్లేదనే సినిమా రూపంలో మొన్నే దురంధర్ 2 అని వచ్చింది. ఒక్కసారి ఆ దురంధర్ సినిమా చూడండి రా బాబు. ఎంతమంది దళిందర్ గాళ్ళు మన దేశాన్ని నాశనం చేయడం కోసం దొంగ నోట్లు ఎన్ని వేల కోట్లు ప్రింట్ చేసి భారతదేశంలోకి వాటిని పంపింగ్ చేయాలని చూశారు. ఒక్క దెబ్బన ఆ విదేశీ కుట్రదారుల కొంపలన్నీ కూల్చేశారు మోదీ గారు. ఇంకా చెప్పాలి అంటే నోట్లకి ఎక్స్పైరీ డేట్ కూడా పెట్టాలని కొన్ని థియరీస్ వచ్చాయి. ఇక అర్ధక్రాంతి ప్రతిష్టాన్ వాళ్ళు చేసిన ప్రతిపాదన ప్రకారం అయితే నోట్ల రద్దు మాత్రమే కాదు, భారతదేశంలో 100 రూపాయల కంటే మించి అసలు హై వాల్యూ నోట్స్ ఉండకూడదని కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు చేస్తున్నారంటే భారతదేశంలో జరుగుతున్న బ్లాక్ మనీ దందా కావచ్చు, లేకపోతే ఈ దొంగ నోట్ల దందా కావచ్చు, ఇలాంటివి ఏవి జరగకుండా చూసుకోవాలి. ప్రతి భారతీయుడు కూడా తన దగ్గర ఉన్న డబ్బు పట్ల భరోసాతో ఉండాలి. నా దగ్గర ఉన్న డబ్బు, నా దగ్గర ఉన్న నోట్లు ఏవైతే ఉన్నాయో అవి స్వచ్ఛమైనవి, ఇవి ఎవడో చీట్ చేసే అవకాశం లేని కాగితాలు అని భరోసా ఫీల్ అవ్వాలని మోడీ గారు స్టెప్ తీసుకున్నారు. అంతేగాని నీ లాభం కోసం, నీ ఎదురుగా కూర్చున్న నీటేనుగు లాభం కోసం కాదు. నేను ఒక తెలంగాణ వాస్తవ్యాన్ని, అవునా, రీసెంట్గా కొంచెం విజయవాడకు ఒక మహా వ్యక్తిని కలవడానికి వెళ్ళాను నేను. మహా వ్యక్తి అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనుకుంటారేమో. కాదండి, చెప్తాడు ఏనండి. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కోసం వెళ్ళాను. చూసారా, యోగి ఆదిత్యనాథ్ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మహా వ్యక్తి. ఎందుకంటే తన అధికారంలో ఉండగా హిందూ దేవాలయాలు 250 పైచిలకు దేవాలయాల మీద దాడులు చేసి చివరికి రామతీర్థం లాంటి క్షేత్రంలో సాక్షాత్తు రాముల వారి విగ్రహానికి తల నరికేసిన, పిఠాపురంలో 23 దేవతా విగ్రహాలని ఎరగొట్టేసిన, కొండబెట్రగుంట అంతర్వేది లాంటి చోట రథాలు కూల్చేసిన, రొంపిచెర్ల మదనగోపాల స్వామి వారి దేవాలయాన్ని, గర్భాలయం మొత్తాన్ని ధ్వంసం చేసేసిన, ఒక్క చోట కూడా నిందితులను కాదు కదా అనుమానితులను కూడా పట్టుకోలేకపోయినా, హిందువులకి కనీసం న్యాయం చేయకపోగా, ఇరిగిపోయిందేంటి బొమ్మేగా, ఎత్తుకుపోయింది ఏంటి వెండి సింహమేగా, మేము చేపిస్తాం, కాలిపోయింది రథమేగా, మేము కట్టిస్తాం అంటూ రెక్లెస్గా మాట్లాడిన ప్రభుత్వాధినేత ఎవరైతే ఉన్నారో మహామనిషి అయిపోయాడు ఈ పెద్ద మనిషికి. అందుకు కాదు ఈ నిశానిని
ఎంతకీ ఎందుకు కలిసావు? రోజు జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టున్నారు. అవునండి. ఏంటి సార్, ఏంటి పరిస్థితి? చెప్పవా? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. వారిది జాతకాలు కూడా చూస్తామని చెప్పాము. త్వరలో వారి జాతకాన్ని కూడా తీసి చెప్తాను. ఈసారి ఖచ్చితంగా జగన్ గారు గెలవడానికి నా వంతు కృషిగా ప్రతిరోజు మా ఆలయంలో వారి పేరు మీద అభిషేకాలు, అర్చనలు, ప్రతి అమావాస్య రోజు జరిగేటువంటి రాజశ్యామల సహిత చండీహవనము జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద చేద్దామని ఆలోచిస్తున్నాము. చూశారుగా, పాపం యోగి ఆదిత్యనాథ్ గారు గేదె మాంసాన్ని అదుపు చేయలేదని ఆయన ధర్మం పేరుతోటి దేశాన్ని పాడు చేసేస్తున్నాడు అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు చేశారయ్యా? ఆ ధర్మాన్ని తీసుకెళ్లి దేదీప్యమానంగా వెలిగేలాగా చేశారా? ఇందాక చెప్పా కదా, 250 పైసలకు దేవాలయాల మీద దాడులు జరిగితే దిక్కులేదు, దేవాలయాల ఆస్తుల్ని అమ్మిపాడదొబ్బితే దిక్కులేదు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల్ని నిరర్ధక ఆస్తుల పేరుతో అమ్మేద్దామని స్కెచ్ చేసిన దానికి నీకు బాధ లేదు. తిరుమల దేవాలయంలోకి ఎంటర్ అవ్వాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అన్యమతస్తులు అంటే దాన్ని తొంగలో తొక్కేసి వెళ్ళినప్పుడు నీకు పట్టింపు లేదు. ఏనాడు సతీ సమేతంగా తిరుమల వెళ్లకుండా స్వామివారికి అలా మొండిగానే ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకెళ్లి ఇస్తంటే, ఒరే నాయన ఇది శాస్త్ర విరుద్ధం, ఇలా చేయొద్దు అని దేశం మొత్తం అడుక్కున్నా సరే పట్టించుకోలేదు. ఇక వినాయక చవితో, ఉగాదో, దేవీ నవరాత్రులు లాంటివి వస్తే గుడికి వెళ్లకుండా గుడి సెట్ వేషాలు వేశారు కదా. అదే గుడి సెట్ వేసుకుని వేషాలు వేశారు కదా. ఎంత గొప్ప ధర్మవేత్త, ఎంత గొప్ప హిందుత్వవాది మళ్ళీ ఎక్కడా దొరకడని ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అనే క్రైస్తవుడు మళ్ళీ సీఎం అవటం కోసం ఈ నిషానీ శర్మ ఏం చేస్తున్నాడయ్యా? రాజశ్యామల యాగం అట. ప్రతి అమావాస్య రోజున రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద చక్కగా చేస్తాడట. చర్చిల్లో అయినా సరే జగన్ దిగిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ని ప్రార్థనలు చేశారో లేదో కానీ నిషానీ శర్మ మాత్రం జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు. జగన్మోహన్ రెడ్డిలో మహామనిషిని చూసిన ఈ నిషాని యోగి ఆదిత్యనాథ్లో మాత్రం ధర్మద్రోహిని చూశాడు. వావ్ వావ్. ఇంకా ఇప్పుడు మీ గుడికి రమ్మని కూడా అడిగారని? అవునండి, రమ్మని చెప్పాను. అది చూస్తానండి, వచ్చే ప్రయత్నం చేస్తాను అని అన్నారు. మీరు వస్తానంటే మీకు కంపల్సరీగా వచ్చేవారు ఆయన? ఖచ్చితంగా వచ్చా. అంటే పాపం వారి వ్యవస్థ పెద్దది కదండి. ఎందుకనంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి రావాలి, మళ్ళీ దానికో ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ పాటించాలి. కనీసం నీ గుడికి వచ్చినప్పుడైనా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేతిలో పోసిన తీర్థం తాగినట్టు, నువ్వు పెట్టిన ప్రసాదాన్ని తిన్నట్టు, నువ్వు వేసిన అక్షంతలను అలాగే ఉంచుకున్నట్టు ఒక్క విజువల్ ప్లీజ్. ఈసారి మాత్రం అంటే లాస్ట్ టైం లాగా యాక్టింగ్లు వద్దు. ఎట పోసుకుంటే ప్రసాదం తినేటప్పుడు ఎంత పెట్టుకున్న పళ్ళెంలో ఉంటుంది, చేతిలోనే ఉంటుంది, నోట్లో నవ్వులుతున్నట్టు ఉంటుంది, నోట్లోకి ఏమి వెళ్ళదు. ఎలాంటి ఆశలు లేకుండా ప్రసాదం తిన్నట్టుగా, తీర్థం తాగినట్టుగా చూపిస్తావని చూస్తున్నా. సో ఇక్కడికి వచ్చిన వారికి కొంచెం ఇబ్బంది అంటే, అసలే తెలంగాణలో అయినా ఎవరి వరకో కాదండి. నేను మా పిన్ని గారు ఫోన్ చేశారు. అంటే మా అమ్మగారి వాళ్ళ చెల్లె, సొంత చెల్లె, వాళ్ళ హస్బెండ్ మా బాబాయ్ గారు డై హార్డ్ ఫ్యాన్స్ మీరు వినే ఉంటారు కావచ్చు. ఈయనైతే పీకలు కోసుకుంటారు. ఎవరికి? వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారికి. అరే వీడు జగన్ దగ్గరికి వెళ్ళాడా, మా బాబాయ్ గారి యొక్క, ఎందుకంటే స్టేటస్ కనిపించింది కదా నాది. వెంటనే మా పిన్ని గారి చేత రాత్రి 9:30కు ఫోన్ చేయించి, అరే ఈసారి నువ్వు జగన్ గారితో పోయినప్పుడు బాబాయ్ అంటే తీసుకుపోరా అంది. చూశారుగా, పీకలు కోసేసుకునేంత ప్రాణం అంటే వీళ్ళకి. ఈ బ్యాచ్ మరి యోగి గారి ధర్మానికి లేకపోతే యోగి గారి ధర్మనిష్టకి సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నారు చూడండి. అందుకే హిందువులకు చెప్పేది ఏంటంటే, పెద్ద పెద్ద పెట్టుకున్నారని చెప్పేసి ఎవరిని పడితే నమ్మమాకండి. ఇంతంత బొట్లు పెట్టుకున్నంత మాత్రం ఆడు చెప్పే ప్రతిదీ వేదమని, ఆడు చెప్పే ప్రతిదీ శాస్త్రమని నమ్మారనుకోండి, సంఖలో నాకిపోతారనమాట. ఆ పరిస్థితి రాకూడదని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ వీడియో చేశా. సో అలాగే తను చెప్పి ఇంకొన్ని ఉంటే చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన గర్వం ఎక్కువ, మిమ్మల్ని అసలు పలకరించాడు, పట్టించుకోడు. అసలు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకి, ఎంపీలకి సాధ్యం కాదు, వాళ్ళు కూడా జీ హుజూర్ అని తలకాయ వంచాలి అది అంటారు కదా. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఎంతసేపులో వెళ్ళారు? ఎంతసేపు ఏంటి, ఏం జరిగింది? నేను అన్నదానికి మీరు, నా దగ్గర ఆధారం ఉందండి, చూపిస్తాను. అక్కడ దాంట్లో మనకి చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక మనిషికి గర్వం ఉందా లేదా, ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేటువంటిది మనకి తెలిసిపోతుంది. ఇదిగోండి, మామూలుగా ఒక మనిషి మనకి ఎదురైతే ఎలా కలిసి మాట్లాడతారో, పాపం జగన్మోహన్ రెడ్డి గారు మేము రాగానే నిజంగా నేను ఆశ్చర్యపోయిన విషయము, నమస్కారం అండి అని చెప్పేసేసని కుర్చీలో నుంచి లేచి వచ్చి నాతో నిలిచొని మాట్లాడారండి. నేను నిజంగా చెప్తున్నా, చాలా గొప్పగా చెప్పుకుంటున్నా అండి. అది
యోగి గారు అట్ట పిలిచి దండాలు ఎట్టలేదేమో పాపం. ఆయన కూడా అట్ట పిలిచి దండాలు ఎట్టేసి వన్నాలు ఎట్టేసి పంపించుండుంటే యోగి గారు కూడా ధర్మవేత్త అయిపోయి ఉండేవాళ్ళు. జగన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన క్రిస్టియన్, ఆయన ఇది ఇది అంటా ఉంటారు కదా. వాస్తవానికి వారి వ్యక్తిగత విషయం అండి అది. కాకపోతే నేను ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే, నేను ఇలా కార్ దిగామండి. కార్ దిగిన తర్వాత లోపల నుంచి 5 నిమిషాల్లో వారి పిఏ వచ్చారు. కానీ ఇక్కడ కొన్ని వందల మంది ఉన్నారండి అక్కడ ఆఫీస్లో కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళందరిలో నన్ను సగౌరవంగా లోపలికి తీసుకొని వెళ్ళి, జగన్ గారి అంటే పిఏ గారు ఉండే ఒక రూమ్ ఉంటది కదా, అక్కడ అంచెలంచెలుగా చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. అంతమందిని దాటుకొని నేను ఒక 5 నిమిషాల్లోనే పోయాను. పావుగంట వారితో ఉన్నాను, 5 నిమిషాల్లో బయటకు వచ్చేసాను. ఏం అబ్జర్వ్ చేశారు? ఆ 5 నిమిషాల్లో నేను తన పిఏ గారి యొక్క రూమ్ లో కూర్చున్నాం కదా, పైన చూడండి మొత్తం వెంకటేశ్వర స్వామి వారి ఫొటోసే ఉన్నాయి. ఆఫీస్లో రాముల వారి ఫోటో ఉంది. తర్వాత మన వీరు ఏది అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం, ఆయనకు వచ్చిన అవార్డు ఉంది. ఓకే ఓకే ఓకే. అలా వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన అవి చాలా ఉన్నాయండి అక్కడ. ఓకే, చాలా క్లియర్గా అబ్జర్వేషన్ చేశాను. ఎందుకనంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనుషుల్ని కాదండి, చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని, వారి ఇంట్లో ఉండేటువంటి వస్తువులను ఆస్వాదిస్తాను. ఎందుకనంటే కొత్తది నాకేమైనా కనిపిస్తాదా, ఒకవేళ అదేమైనా కనిపిస్తే నేను దాని గురించి చూడవచ్చు అనే చెప్పే యొక్క ఆలోచన విధానంతో నేను ఉంటాను. అలా చూస్తూ ఉన్న తర్వాత మొత్తం వెంకటేశ్వర స్వామి యొక్క ఫొటోస్, విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుపతిలో మనకు దొరికేటువంటి అద్భుతమైనటువంటి రూపాలు ఉంటాయి కదా, అవన్నీ ఆయన దగ్గర కనిపించాయి నాకు. ఈ మాత్రానికే అయ్యో అసలు నువ్వు పిచ్చోడిలాగా ఉన్నావు. 2018లో చూడాల్సింది. ఏకంగా స్వరూపానంద స్వామిని తీసుకుని వెళ్ళిపోయి హరిద్వార్లో ఇట్టా పట్టుకుని మెడలో సిలువ వేసుకునే ఆ నదిలో కూడా మునిగాడు. అంతేనా? ఏకంగా పంచి కట్టుకుని అదేదో యజ్ఞం చేసేసి, అప్పుడు ఇంతకంటే పెద్దది, అప్పుడు కూడా రాజశ్యామల ఆయన చేశాడు. ఈసారి బకరా నువ్వు దొరికావు అంతే. లాస్ట్ టైం కూడా మా వాళ్ళు చాలా ప్రచారం చేశారు, గర్భాప్సి అయిపోయాడు పలానా వాళ్ళ ఆధ్వర్యంలో అని చెప్పేసి ఎర్రగొర్రెల్లాగా హిందువులు నమ్మేసి 5 ఏళ్ళు హిందుత్వాన్ని, హిందూ దేవాలయాల్ని సర్వనాశనం చేశారు. పాస్టర్లకు ఇప్పుడు జీతాలు వెళ్తున్నాయి, చర్చిలు కట్టుకోవటానికి కూడా డబ్బులు వెళ్ళాయి తెలుసా. నేను గతంలో పెట్టిన వీడియోస్లో చూసుకోండి, కావాలంటే వాటికి సంబంధించిన జీవోలు కూడా పెట్టేశా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అయితే నీతో మంచిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు హిందువులందరూ నమ్మేసేయాలి. మరి లాస్ట్ టైం ముఠా అంతా వెళ్ళింది ఈ గుడిమెట్ల సన్నాసులు చాలా మంది వెళ్ళిపోయి ఆశీర్వాదాలు ఇచ్చారు, ఏసుపాదాన్ని తీసుకొచ్చి నెత్తినెక్కిచ్చారు. తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత గుళ్ళు మీద గుళ్ళు కొట్టుకుంటా వెళ్తా ఉంటే ఒక్క నా డాష్ గాడు మాట్లాడలేదు, మేమే మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు నువ్వంతే, నీ పాటికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు, అక్కడికి వెళ్ళిపోయి హోమాలు చేస్తావు, మళ్ళీ పదవి కావాలంటావు. కర్మగాలి నీ పూజల ప్రభావం కాకపోయినా మా హిందువుల కర్మగాలి మళ్ళీ వచ్చాడే అనుకో, నువ్వేమంటావు అప్పుడు? నీ పబ్బం గడిస్తే చాలు, నీ గుడి కట్టిస్తే చాలు, అంతే కదా. మనం మాట్లాడుతూ 108 మంది బ్రాహ్మణులతో జగన్ గారి కోసము త్వరలో ఒక 108 బ్రాహ్మణులందరినీ పిలిపించి మహారాజశ్యామల సహిత యోగ చండీ హవనం చేపిద్దామని. అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే, యోగ చండీ హవనము అది ఎట్టుంటుందో పర్లేదు కానీ 108 మంది బ్రాహ్మణులతోటి చేపిస్తావు అంటే, ఇప్పుడు ఆ చేసే వాళ్ళందరూ ఒక్కళ్ళన్నా సరే ఈ గత పాలనలో హిందుత్వాన్ని ఇంత నాశనం చేశాడు కదా, మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే? ఇప్పుడు మన బతుకు కంటే, మన డబ్బు కంటే, లేకపోతే మన కులం కంటే మనకు ధర్మం ఇంపార్టెంటు అని చెప్పాలిగా. అంటే హిందువులందరికీ చెప్తారు కదా, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు అని చెప్పేసి. మరి మా అందరికీ చెప్పేవాళ్ళు వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు 108 మంది? వాళ్ళని ఎవరు అడ్డుకోరా? ఒరే మనం వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తాంరా? ఒక హిందూ వ్యతిరేకి, ఒక అన్యమతస్తుని గెలిపించాలని మనం 108 మంది కూర్చుని యజ్ఞం చేయటువంటి, యాగం చేయటువంటి, నీకేమన్నా సిగ్గుందా, శరం ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని నిన్ను అడగాలి కదా. ఒక్కళ్ళు కూడా అడగట్లేదు. అంటే మీ బతికెళ్ళిపోతే చాలా కొంతమందికి. ధర్మం కోసం ఇక్కడ పోరాడుతూ ప్రాణాలు పణంగా పెట్టి బతుకుతున్న వాళ్ళు జీవితాలు ఏమైపోయినా మీకు పర్లేదు. నువ్వు యోగి గారి గురించి మాట్లాడుతున్నావురా బాబా. ఆగకుండా, ఒక్క నిమిషము కూడా ఆగకుండా 16 గంటల సేపు హోమమే ఉంటుంది. ఓకే 16 గంటలు నాన్ స్టాప్గా. అయ్యగారులు మాత్రం షిఫ్ట్ వైజ్ వచ్చేస్తూ ఉంటారు. ఎందుకనంటే చండీ హవనం అంటే 3 గంటలు పడుతుంది అనేది మాత్రం అందరికీ తెలుసు. కానీ యోగ చండీ హవనము 16 గంటలు నడుస్తూనే ఉంటుంది. ఒక్క నిమిషము, ఒక్క సెకండ్ కూడా ఆగదది. ఓకే, అది మహాయాగము. వాస్తవానికి యొక్క యోగ చండీ హవనం చెయ్యాలంటే మనకు దగ్గరలో ఒక 8 లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది. ఓకే, మామూలుగా 8 లక్షల. ఇప్పుడు జగన్ గారికి నువ్వు వేసిన బిల్లు 8 లక్షల ఖర్చు వస్తుంది. పైగా దీంట్లో మనం వారు గెలవడానికి రాజశ్యామల యాగం కూడా చేస్తుంది. రాజశ్యామల యాగం ఎందుకు వేరే చేయకూడదు? రాజశ్యామల యాగం చేస్తే ఏమవుతుంది అంటేనండి, రాజకీయ వృద్ధి,
రాజాధికారము, రాజయోగ్యత, రాజ సంస్కరణ, రాజ విధేయత అన్నీ కలిసి ఆ మనిషికి వస్తాయి. పాపం రాహుల్ గాంధీకి చెప్పిపోయావు ఓసారి వెళ్ళి కూర్చునేవాడేమో, ఆ సరదాగా ట్రై చేయాల్సింది ఒకసారి. అందుకోసం ఈ క్రితంలో పూర్వంలో స్టార్టింగ్లో రాజశ్యామల యాగం జగన్ గారు ఆచరించారు, తర్వాత మన కేసీఆర్ గారు ఆచరించారు. ఓకే ఓకే రాజ్యం కలిగింది. నాది ఎలాగో రాజశ్యామల దేవాలయం ఏంటి, నాది ప్రత్యక్ష దైవంగా అక్కడ కొలువై ఉంది. అవును. అమ్మవారు. సో అందుకోసం ఏంటి అని అంటే ఇది కూడా అందరికీ కలిపి ఆ జగన్ గారికి ఇది మనం అందించాలి అనే ఆలోచన నాకు 8-10 లక్షలు అంటే పెద్ద అమౌంట్. మరి అది అంత అమౌంట్ మీరు ఎలా తీసుకుంటారు? ఏముందండి, మెల్లగా నా గుళ్ళోనే కష్టపడి రూపాయి సంపాదించుకొని చేస్తాను. మీరు అంత కష్టపడతానంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మీకు తోడుగా నిలబడటానికి ఏమాత్రం ఆలోచించరు. ఖచ్చితంగా ఆయన కోసం మంచి జరుగుతుందంటే వెంటబడి వస్తారు. ఒకవేళ ఎవరైనా ఆ యాగానికి ఎప్పుడు చేస్తారు? పాదయాత్ర పోయే ముందా ఎప్పుడు? వారు పాదయాత్ర ప్రారంభం చేసిన 3వ రోజు చేస్తానండి. 3వ రోజు చేస్తాను. ఎందుకనంటే ఎంత చేసి పాపం జగన్ అన్నయ్యకి బిల్లు వేయలేదా వారిని? మరి అంత గోలేంటి నీకు? అంటే 8-10 లక్షలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని యాగం చేసి అంత గోలేంటో నాకు అర్థం కావట్లేదు. మరి ఇందాకే కదా ధర్మం గురించి ఎంతవరకు అడ్డం పొడుగు కబుర్లు చెప్పావు. మరి ఇదేనా మరి ధర్మం? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇన్ని పూజలు చేయించుకుంటున్నాడు, వెనకాల జాతకాలు నమ్ముతున్నాడు అని తెలిస్తే క్రైస్తవులు గుండె బయలు చచ్చిపోతారేమో పాపం. మేమేమో మా దేవుడు అన్నయ్య మావోడు అనుకుంటుంటే దేవుడు అన్నయ్య అన్నిటి వెనకాల తిరుగుతున్నాడు అని చెప్పేసి. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి ఇట్లాంటి పనులు చేసినందుకే ఆయన యెహోవా చంపేశాడు తెలుసా? నేను చెప్పడం కాదు, కావాలంటే పాస్టర్ చెప్తున్నాడు. నేను చాలా మంది పాస్టర్లు కూడా జగనన్నను దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన పరిపాలించాలి అని చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు విగ్రహారాధనను ద్వేషిస్తూ ఉన్నాడు, అసహించుకుంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని జగనన్నకు తెలిపేటువంటి పాస్టర్లు లేరు. నేను అనుకుంటాను మనందరమే రాజశేఖర రెడ్డి గారిని చంపేశామేమో. దేవుడు ఆయన నేర్పరుచుకున్నాడు, ఒక క్రైస్తవ నాయకుని దేవుడు మనకు ఇచ్చాడు. అయితే దేవుని బిడ్డలుగా ఎప్పుడైనా ఎవరైనా ఆయన చేస్తున్నటువంటి విగ్రహారాధనను ఖండించారా? ఒకవేళ ఒక దైవజనుడో ఒక విశ్వాసో ఆయన చేస్తున్నటువంటిది తప్పు, ఇది దేవుని దృష్టికి అసహ్యమైనటువంటిది, ఇది దేవుడు ద్వేషించేటువంటి విషయము, దీన్ని బట్టి దేవుని బాధ నీ జీవితంలోనికి వస్తుంది అని హెచ్చరించి ఉంటే ఆయన విగ్రహారాధనను మాని ఉండేవాడేమో. విగ్రహారాధనను మాని ఉంటే ఆయన బ్రతికి ఉండేవాడేమో. విగ్రహారాధనను బట్టే ఆయన చంపబడ్డాడేమో. ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు అనేక మందిని సంహరించాడు, అనేక మందిని దేవుడు చంపేశాడు. మనము జగన్మోహన్ రెడ్డి గారి కొరకు ప్రార్థన చేయాలి, ఆయన నిజమైన క్రైస్తవుడుగా మారాలి. అది మొదటి ప్రార్థన. ఆయన విగ్రహారాధనను విడిచిపెట్టాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ బిడ్డని చెప్పుకుంటున్నటువంటి ఆయన నీ నామానికి అవమానకరముగా ఇంకా విగ్రహములకు పూజ చేస్తున్నాడు తండ్రి. ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క విగ్రహారాధన ఆయన జీవితానికి ఉరిగా ఉందని, ఆయన జీవితానికి బాధలు తెచ్చుకుంటుందని, మీ కోపము మీ రోషము ఆయన మీద రగులుకుంటూ ఉందని ఆయన గుర్తించున్నట్లు ప్రార్థన చేయాలి. ఎన్నో కదా నిషాని, ఏంటి పరిస్థితి? ఇప్పుడు నువ్వు కూడా రాజశ్యామల యాగం అని లేకపోతే ఆ యాగం ఈ యాగం అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పిలిపించి యెహోవా చేత మర్డర్ చేపించడానికి ఏమన్నా ప్లాన్ వేసావేమో చూసుకో. మళ్ళీ క్రైస్తవులు అయితే చాలా క్లియర్గా ఉన్నారు, మా జగన్మోహన్ రెడ్డి కన్నీటితో ప్రార్థన చేయాలి, ఏడుస్తూ ఉండాలి, కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఎప్పుడు అలాగే ఉండాలి అని చెప్పి చూస్తున్నారు. అసలు వీళ్ళ బావకి వీళ్ళకి ఇప్పుడు టర్మ్స్ బాగాలేదు. వీళ్ళ బావ కనుక కర్మగారి విగ్రహారాధన చేయటం చూసి ఐ కమాండ్ ద డెత్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ టు టేక్ అవే జగన్మోహన్ రెడ్డి అని ప్రార్థన చేశాడు అనుకో, కర్మగాలి జరిగిపోతే యూ కాన్ డూ ఎనీథింగ్, ఈవెన్ ఐ కాన్ డూ ఎనీథింగ్. కాబట్టి వైఎస్ జగన్ ప్రాణం దృష్ట్యా నువ్వు ఇట్లాంటి లత్కోర్ పనులు మానేసి నువ్వు యజ్ఞం యాగం చెయ్యాలి అనుకుంటే హిందువుల కోసం, హిందుత్వాన్ని నమ్మే వాళ్ళ కోసం, హిందుత్వాన్ని ఆచరించే వాళ్ళ కోసం చేయి. నీకు యోగి ఆదిత్యనాథ్ గారు నచ్చినంత మాత్రం నా దేశంలో హిందువులు కొట్టుకోలేదుగా, చాలా మంది ఉన్నారు. మరి ఈ మాత్రం దానికి నువ్వు సంవత్సరం అంతా కష్టపడి 10 లక్షలు పోగేసి దాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి కోసం పెడతావు. జగన్మోహన్ రెడ్డికి అవన్నీ చేయించుకోవాలన్న గోలు ఉంటే జగనే ఖర్చు పెట్టుకుంటాడు. కానీ జగన్ రెడ్డి సంకనాకటం కోసం నువ్వు హిందువుల్ని సంకనాకిచ్చే స్టేట్మెంట్లు ఇచ్చావనుకో, హిందువులే నీకు చెప్పులు దండలేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోమాక, అర్థమైందా? ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో నీకేమన్నా అభ్యంతరాలు ఉంటే, నన్ను ఏదన్నా క్వశ్చన్ చేయాలనుకుంటే, లేదు నీకు బాగా మంటే నేను నీ గురించి మాట్లాడినట్టే నువ్వు నా గురించి మాట్లాడాలని కడుపు మండిపోయి ఉంటే కింద మన ఆఫీస్ నెంబర్ ఉందిగా, కాల్ చేయి, నేనే మాట్లాడతా. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఒక్కదాన్నైనా నువ్వు సమర్థించుకోగలను అనుకుంటే కనుక
ఫోన్లోనే చర్చ చేద్దాం, ఆ కాల్ రికార్డుని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టేద్దాం. ఓకేనా? దానికి ఏమన్నా రెడీగా ఉంటే ఫోన్ చేయి. అండ్ హిందూ బంధువులరా, మీరు ఆలోచించండి. బొట్టెట్టుకున్నాడు కదా, పిలక కట్టుకున్నాడు కదా, కాషాయం వేసుకున్నాడు కదా అని చెప్పేసి ఎవరిని పడితే అన్ని నమ్మకండి. అలాగే ఇంకొంతమంది ఉంటారు మాలాగా పరుషంగా మాట్లాడకుండా చాలా సాఫ్ట్గా హిందువులు బంధువులం, మనం అన్ని మతాల్ని గౌరవించాలి, మొగ్గ మశానం అని చెప్పేసి స్మూత్గా చెప్తారు. నేను అలా స్మూత్గా చెప్పే పండితుడిని అనిపించుకోవాలన్న గొల్ల నాకు లేదు కాబట్టి నేను స్ట్రైట్గా చెప్తున్నా. మీరు ఆలోచించుకోండి, మాయ మాటలు నమ్మి మోసపోవాలా, పరుషంగా చెప్తున్న నిజాలను నమ్మి మేలుకోవాలా అని చెప్పేసి. మై ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. సో జై శ్రీరామ్, భారత్ మాతకి జై.